కేవలం కులగజ్జితో రికార్డు బ్రేకింగ్ వసూళ్లు సాధించే పొటెన్షియల్ ఉన్న గేమ్ చేంజర్ చిత్రాన్ని కిల్ చేస్తున్నావా శ్లోక అని వాపోతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని యుఎస్కు శ్లోక అనేవాడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కేవలం కులగజ్జితో శ్లోకవాడు గేమ్ చేంజర్ చేస్తున్న అన్యాయాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ మూవీ లవర్స్ కొన్ని కంపారిజన్ టేబుల్స్తో మన ముందుకు వస్తున్నారు. ఆ కంపారిజన్ టేబుల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, రిలీజ్కు 4 రోజుల ముందు దేవరా మరియు గేమ్ చేంజర్ చిత్రాల నంబర్ ఆఫ్ షోస్ స్టేటస్ ఈ విధంగా ఉంది. స్టాండర్డ్ షోస్ దేవరా 2128 అయితే గేమ్ చేంజర్ స్టాండర్డ్ షోస్ కేవలం 1035 మాత్రమే. దేవరా ఎక్స్డి షోస్ సంఖ్య 218 కాగా గేమ్ చేంజర్ ఎక్స్డి షోస్ కేవలం 143 మాత్రమే. ఇక దేవరా నంబర్ ఆఫ్ ఐమాక్స్ షోస్ 91 కాగా గేమ్ చేంజర్ ఐమాక్స్ షోస్ గుండు 0. ఇంత కులగజ్జ, షేమ్ షేమ్ పప్పి షేమ్ శ్లోక. ఆల్ టుగెదర్ దేవరా తెలుగు షోస్ 2593 కానీ గేమ్ చేంజర్ తెలుగు షోస్ కేవలం 1232 మాత్రమే. దేవర షోస్లో సగం కౌంట్ కూడా లేదు. సరే, ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్కు కేవలం ఒక రీజనల్ ఫిల్మ్ అయిన గుంటూరు కారంకు కంపారిజన్ టేబుల్ చూద్దాం. సహజంగానే గేమ్ చేంజర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి గుంటూరు కారం కంటే ఎక్కువ షోస్ కేటాయింపబడాలి. కానీ ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందో చూడండి. సినీమార్క్ డాలస్ ఎక్స్డి అండ్ ఐమాక్స్ షోస్ గేమ్ చేంజర్కు 10 కేటాయిస్తే గుంటూరు కారంకి 18 కేటాయించారు. డిఫరెన్స్ 8. దాదాపు అన్ని ఏరియాల్లోనూ కూడా ఇదే పరిస్థితి. ఒకవేళ గేమ్ చేంజర్కు డిమాండ్ లేదేమో అనే పనికిమాలిన సందేహం కొంతమంది యాంటీ ఫ్యాన్స్కు కలగవచ్చు. కానీ అదంతా శుద్ధ అబద్ధం. గేమ్ చేంజర్కు ఇప్పటికే అతి తక్కువ షోస్ కౌంట్తో ఏకంగా $600K వరకు వచ్చాయి. సరిగ్గా ఇక్కడే మరో సందేహం కూడా కలగవచ్చు. ప్రపంచంలో ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే తన సినిమాను తానే చంపుకుంటాడా అని. అయితే ఇక్కడ మామూలు ప్రపంచం కాదు, కులగజ్జి అనే ప్రపంచం ఉంది. ఆ కులగజ్జి ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. ఇంతకీ శ్లోకవాడి కుళ్ళుబోతు స్ట్రాటజీ ఏమిటంటే, ఇప్పుడున్న షోస్ కౌంట్, ఇప్పుడున్న టికెట్ సేల్స్ ప్రకారం స్టాండర్డ్గా కొనసాగిన గేమ్ చేంజర్ చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది, నష్టాలు రానే రావు. కానీ ఎక్స్డి షోస్, ఐమాక్స్ షోస్, స్టాండర్డ్ షోస్ పెంచేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? గేమ్ చేంజర్ కలెక్షన్స్ తన కులపు హీరోల సినిమాల కలెక్షన్స్ మించిపోతాయి. అది జరగకూడదు. అది జరగకుండా ఉండాలంటే కేవలం తక్కువ షోస్ మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్కు ఓపెన్ చేయాలి. అదే ఈ శ్లోకవాడి స్ట్రాటజీ అని మూవీ లవర్స్ ఆరోపిస్తున్నారు. మరి ఆ ఆరోపణలు అవాస్తవాలు అని శ్లోకవాడు నిరూపించుకోవాలంటే అర్జెంటుగా, ఇమీడియట్గా ఈ రోజే గేమ్ చేంజర్కు నంబర్ ఆఫ్ షోస్ కౌంట్ పెంచి తన చేస్టిటీ నిరూపించుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్కు కేవలం 3 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. మరి ఒకవేళ పెంచకపోతే మిస్టర్ శ్లోక నువ్వు ఉంటావు, మెగా ఫ్యాన్స్ ఉంటారు, అఫ్ కోర్స్ పైన దేవుడు కూడా ఉంటాడు, అంతా చూస్తున్నాడు. టేక్ కేర్.